బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ 1వ సంపుటం 8వ పుస్తకం ప్రార్థనలు హదీస్ నెంబర్ 430. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ఒక అరబు తెగకు చెందిన నల్ల జాతి బానిస యువతి ఉండేది. వారు ఆమెకు విముక్తిని ప్రసాదించారు. అయినప్పటికీ ఆమె వారితోనే ఉండిపోయింది. ఆ బానిస యువతి ఇలా చెప్పింది: ఒకసారి వారి తెగకు చెందిన ఒక యువతి విలువైన రత్నాలతో అలంకరించబడిన ఎర్రటి తోలు కండువాను ధరించి బయటకు వచ్చింది. అది ఆమె చేతి నుండి జారిపడిందో లేదో, లేదా ఆమె దానిని ఎక్కడ పెట్టిందో తెలియదు. ఆ ప్రదేశం మీదుగా ఎగురుతున్న ఒక డేగ అది అక్కడ పడి ఉండటం చూసి దానిని మాంసం ముక్కగా పొరపాటు పడి దాన్ని తీసుకొని ఎగిరిపోయింది. ఆ ప్రజలు దానికోసం వెతికారు, కానీ అది వారికి దొరకలేదు. దాంతో వారు దానిని దొంగిలించానని నాపై నింద మోపారు. నన్ను వెతకడం ప్రారంభించారు. చివరికి నా శరీరంలోని గోప్య భాగాలను కూడా వెతికారు. ఆ బానిస యువతి ఇంకా ఇలా చెప్పింది: అల్లా సాక్షిగా నేను ఆ ప్రజల మధ్య ఆ వస్తలో నిలబడి ఉండగా ఆ డేగ మళ్ళీ వారి మీదగా ఎగురుతూ వచ్చి ఆ ఎర్రటి కండువాను కిందికి జారవిడిచింది. అది సరిగ్గా వారి మధ్యలోనే పడిపోయింది. అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: దీనిని దొంగిలించానని కదా మీరు నాపై నింద మోపారు. నేను నిర్దోషిని అని ఇప్పుడు రుజువైంది కదా. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇంకా ఇలా జోడించారు: ఆ బానిస యువతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించింది. మసీదు ఆవరణలో ఆమెకు ఒక గుడారం లేదా తక్కువ ఎత్తులో పైకప్పు కలిగిన ఒక చిన్న గది ఉండేది. ఆమె నన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా నాతో ముచ్చటించేది. నా పక్కన కూర్చున్నప్పుడల్లా ఆమె ఈ కింది పద్య పంక్తులు పఠించేది. ఆ కండువాకు సంబంధించిన ఆ రోజు మా ప్రభువు చూపిన అద్భుతాల్లో ఒకటి. నిశ్చయంగా అవిశ్వాసుల నగరి బారి నుండి ఆయనే నన్ను రక్షించారు. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇంకా ఇలా చెప్పారు: ఒకసారి నేను ఆమెను ఇలా అడిగాను, నీకేమైంది? నువ్వు నా పక్కన కూర్చున్నప్పుడల్లా ఎప్పుడూ ఈ పద్యాలనే ఎందుకు పఠిస్తుంటావు? దానికి ఆమె నాకు ఆ కథనం అంతటిని పూర్తిగా వివరించి చెప్పింది. అల్లాహు అక్బర్. హదీస్ నెంబర్ 431. నాఫీ గారు ఉల్లేఖించారు, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: నేను యువకుడిగా అవివాహితుడుగా అంటే మ్యారేజ్ కానప్పుడు ప్రవక్త మసీదులోనే నిద్రపోతున్నారు. హదీస్ నెంబర్ 432. సహల్ బిన్ సాది రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. కానీ అక్కడ అలీ రజియల్లాహు అన్హు గారు కనిపించలేదు. అప్పుడు వారు, నీ పెనితండ్రి కుమారుడు అంటే పెళ్లి కాకముందు పినతండ్రి కుమారుడు, నీ భర్త ఎక్కడా అని అడిగారు. ఆమె ఇలా బదిలిచ్చింది: మా ఇద్దరి మధ్య ఏదో చిన్న మనస్పర్ధ కలిగింది. దాంతో ఆయన నాపై కోపగించుకొని బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లో నిద్రించలేదు. మధ్యాహ్నం పూట అల్లా దూత ఒక వ్యక్తిని పంపి ఆయన కోసం వెతకమని చెప్పారు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ఓ ప్రవక్త, ఆయన మసీదులో నిద్రిస్తున్నారు అని చెప్పారు. ఆ ప్రవక్త గారు అక్కడికి వెళ్ళారు. అప్పటికి అలీ రజియల్లాహు అన్హు గారు అక్కడ పనుకొని ఉన్నారు. ఆయన పైన దుప్పటి పక్కకు జారిపోయింది. దాంతో ఆయన శరీరం దుమ్ముతో కప్పబడింది. ప్రవక్త గారు ఆయన శరీరం నుండి దుమ్మును దులిపి శుభ్రం చేస్తూ, ఓ అబూ తురాబ్ లేయ్, ఓ అబూ తురాబ్ లేయ్ అని అన్నారన్నమాట. హదీస్ నెంబర్ 433. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను అస్సుఫాకు చెందిన 70 మందిని చూశాను. వారిలో ఎవరి వద్ద కూడా రిదా అంటే శరీర పై భాగంలో కప్పుకునే వస్త్రం లేదు. వారి వద్ద కేవలం ఇజార్ అంటే నడుముకు చుట్టుకునే వస్త్రాలు మాత్రమే ఉన్నాయి, లేదా కొన్ని దుప్పట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని వారు తమ మెడల చుట్టూ కట్టుకునేవారు. ఆ దుప్పట్లలో కొన్ని వారి కాళ్ళ మధ్య భాగం వరకు మాత్రమే ఉండేవి, మరికొన్ని వారి మడమల వరకు ఉండేవి. తమ గోప్యాంగాలు బయటపడకుండా ఉండేందుకు వారు ఆ వస్త్రాలని తమ చేతులతో పట్టుకొని సర్దుకుంటూ ఉండేవారు. అస్హాబే సుఫా అని వీళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. అక్కడే ఉన్నారు. వాళ్ళ జీవనం ఇంకా ఏం లేదు. మదీనా బయట ఆ అరుగు మీద కూర్చుంటారు. ఆ అరుగు పేరు సుఫా. దానివల్ల వీళ్ళకి అస్హాబే సుఫా అని పేరు వచ్చింది. వాళ్ళకి కప్పుకోవడానికి వస్త్రాలు కూడా లేవు. అంత యొక్క దీన పరిస్థితిలో ఉన్నారన్నమాట. దాని నుంచి అల్లాహ్ తాలా చాలా మెరుగైన పరిస్థితి కల్పించారు ఇప్పుడు. హదీస్ నెంబర్ 434. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను మసీదులో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళాను. అప్పుడు పూర్వాహన సమయం అంటే మధ్యాహ్న సమయం అయింది. ఆయన నన్ను 2 రకాతులు నమాజ్ చేయమని ఆదేశించారు. ఆయన నాకు కొంత డబ్బు బాకీ ఉన్నారు. ఆయన ఆ బాకీని నాకు తీర్చడమే కాకుండా నాకు చెల్లించాల్సిన దానికంటే అదనంగా కూడా ఇచ్చారు. ఇక్కడ డబ్బు ఎక్కువ ఇవ్వడం అంటే ఇది వడ్డీ రూపంలో కాదు, ఇది తోఫా రూపంలో అనమాట. అంటే ఒక మనిషి మనము నచ్చిన మనిషి, అతనికి మనం ఏదైనా చేయాలనుకున్నాం, లేకపోతే ఒక తోఫా రూపంలో అనమాట. అది ఒక మనిషి హృదయాన్ని గెలుచుకోవడం కోసం. హదీస్ నెంబర్ 435. అబూ కతాదా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు,
అల్లాహ్ దూత ప్రవక్త గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా మసీదులోనికి ప్రవేశిస్తే కూర్చొనే ముందు 2 రకాతులు నమాజ్ చేయాలి. తహితుల్ మస్జిద్ అనమాట. హదీస్ నెంబర్ 436. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా తన ముసల్లా వద్ద ఉన్నంతసేపు మరియు అతని నుండి వాయువు వెళ్ళనంత వరకు, అంటే హదస్ అంటాం దాన్ని, అంతవరకు దేవదూతలు అతని క్షమాపణ కోసం కోరుతూనే ఉంటారు. వారు ఇలా అంటారు, ఓ అల్లాహ్ ఇతన్ని మన్నించు, ఓ అల్లాహ్ ఇతనిపై కరుణ చూపు. కాబట్టి మనం ఎప్పుడు వజూలో ఉంటే చాలా మంచిది, మసీదుల్లో ఉన్నప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడన్నా. హదీస్ నెంబర్ 437. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత జీవించి ఉన్న కాలంలో మసీదు పచ్చి ఇటుకలతో నిర్మించబడింది. దాని పైకప్పు ఖర్జూరపు ఆకులతో, దాని స్తంభాలు ఖర్జూరపు చెట్ల కాండాలతోనూ నిర్మించబడ్డాయి. అబూబకర్ రజియల్లాహు అన్హు గారు అందులో ఎటువంటి మార్పులు చేయలేదు. ఉమర్ రజియల్లాహు అన్హు గారు దాన్ని విస్తరించారు. ప్రవక్త కాలంలో ఉన్న నమూనాలోనే పచ్చి ఇటుకలు మరియు ఖర్జూరపు ఆకులను ఉపయోగిస్తూ స్తంభాలను మాత్రం చెక్క వాటితో మార్చారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు దానిని మార్పు చేశారు. దానిని భారీ ఎత్తున విస్తరించి దాని గోడలను చెక్కిన రాళ్ళు మరియు సున్నంతో నిర్మించారు. అలాగే దాని స్తంభాలను చెక్కిన రాళ్లతోనూ, పైకప్పును టేకు చెక్కతోనూ తయారు చేయించారు. హదీస్ నెంబర్ 438. ఇక్రిమా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు నాతోనూ తన కుమారుడు అలీతోనూ ఇలా అన్నారు, మీరు అబూ సయీద్ వద్దకు వెళ్ళి ఆయన ఉల్లేఖించిన విషయాలను వినండి. దాంతో మేము అక్కడికి వెళ్ళాం. ఆయన ఒక తోటలో ఉంటూ దాన్ని పర్యవేక్షిస్తూ మాకు కనిపించారు. ఆయన తన పై వస్త్రాన్ని తీసుకొని ధరించి కూర్చున్నారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన వచ్చేంత వరకు ఆయన విషయాలను ఉల్లేఖిస్తూనే ఉన్నారు. ఆయన ఇలా చెప్పారు, మేము ఒక్కొక్క ఇటుకను మోస్తుండగా అమ్మార్ రజియల్లాహు అన్హు మాత్రం ఒకేసారి 2 ఇటుకలను మోసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనను చూసి ఆయన శరీరంపై ఉన్న దుమ్మును దులిపివేస్తూ ఇలా అన్నారు, అమ్మార్ రజియల్లాహు అన్హుపై అల్లాహ్ కరుణ చూపుగాక. ఆయన వారిని, అంటే ఆయనను చంపేవారిని, ఆ తిరుగుబాటు వర్గాన్ని స్వర్గానికి ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే ఈయన ఒక వర్గాన్ని స్వర్గానికి ఆహ్వానిస్తూ ఉంటారు, వారేమో ఆయనను నరకాగ్నికి ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడు అమ్మార్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, నేను ఆ ఆపద నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను. ఇది ఒక ప్రిడిక్షన్ అనమాట, జరగబోయే విషయాన్ని చెప్పినారు. అమ్మార్ రజియల్లాహు అన్హు గారు ఒక వర్గానికేమో స్వర్గం వైపు రమ్మని చెప్తా అంటారు, అంటే తిరుగుబాటు వర్గం వాళ్ళు ఇది యుద్ధానికి వచ్చింటారు అనమాట. ఇతను వాళ్ళని ఆ స్వర్గానికి ఆహ్వానిస్తే వారేమో నరకానికి ఆహ్వానిస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. అమ్మార్ రజియల్లాహు అన్హు గారు షహీద్ కూడా అయినారు ఆ యొక్క ధర్మయుద్ధంలో. అల్లాహ్ వారికి రాజీ అవుగాక. హదీస్ నెంబర్ 439. సహల్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఒక స్త్రీ వద్దకు ఒకరిని పంపి తన బానిస అయిన వడ్రంగిని పిలిచి తాను కూర్చోవడానికి వీలుగా ఒక చెక్క మింబరును తయారు చేయమని ఆజ్ఞాపించు అని చెప్పించారు. ఏముంది, తన బానిస అయిన వడ్రంగిని పిలిచి తాను కూర్చోవడానికి వీలుగా ఒక చెక్క మింబర్ను, పీఠాన్ని తయారు చేయమని చెప్పినారు అనమాట. హదీస్ నెంబర్ 440. జాబీర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక స్త్రీ ఇలా అంది, ఓ ప్రవక్త, నా వద్ద వడ్రంగి పని తెలిసిన ఒక బానిస ఉన్నాడు, కాబట్టి మీరు కూర్చోవడానికి వీలుగా నేను ఏదైనా తయారు చేయించమంటారా? దానికి ఆయన, అవును, నీకు ఇష్టమైతే చేయించు అని బదిలిచ్చారు. దాంతో ఆమె ఆ మింబర్ను తయారు చేయించింది. ప్రవక్త గారు కూర్చోవడానికి వీలుగా చెక్క కుర్చీని అనేది వాడతారన్నమాట. దీన్ని బట్టి తెలిసింది మనకి. హదీస్ నెంబర్ 441. ఉబైదుల్లా అల్ హౌలానీ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదును పునర్నిర్మించాలన్న ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారి సంకల్పం విని ప్రజలు విపరీతంగా వాదించుకుంటున్నప్పుడు, అంటే మదీనా మసీదుని మనము పునర్నిర్మించాలనుకున్నప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఇలా అనడం నేను విన్నాను, మీరు మరీ ఎక్కువగా మాట్లాడారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పడం నేను విన్నాను, ఎవరైతే ఒక మసీదును నిర్మిస్తారో అల్లాహ్ ప్రీతిని ఆశిస్తూ అని ఆసిమ్ అనే మరొక హదీస్ కర్త దీనికి ఇంకా కొంచెం జోడించారు, అల్లాహ్ వారికి స్వర్గంలో అటువంటి నివాసాన్ని నిర్మిస్తారు. అంటే ఇది మదీనా మసీదుని ఎక్స్టాండ్ చేయాలనుకున్నారు, అంటే ఇంకా కొంచెం పెద్దదిగా చేయాలనుకున్నప్పుడు అందరూ ఎందుకు ఇది మారుస్తున్నారు, ప్రవక్త కాలంలో ఖర్జూరపు ఇవే ఉన్నాయి, కానీ ఈయన
కొంచెం దాన్ని దృఢంగా నిర్మించారన్నమాట. హదీస్ నెంబర్ 442. ఉమర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారు ఇలా చెప్పడం నేను విన్నాను. ఒక వ్యక్తి బాణాలను చేతబూని మసీదు గుండా వెళ్తుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో వాటి మొనల ముందు భాగం వైపు పట్టుకో అని అన్నారు. అంటే ఆ యొక్క బాణాలు తీసుకెళ్తానప్పుడు దాన్ని ముందు భాగంలో పట్టుకో, అంటే చూడటానికి ఎవరికి కష్టంగా కాకుండా. హదీస్ నెంబర్ 443. బుర్దా బిన్ అబ్దుల్లా రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైతే బాణాలను చేతబూని మన మసీదులో గుండా కానీ మార్కెట్ల గుండా కానీ వెళ్తారో వారు ఆ బాణాలని వాటి మొనల వైపు పట్టుకోవాలి. తద్వారా వారు ఏ ముస్లింలకు గాయం కలిగించకుండా ఉంటారు. అది తద్వారా సూది బాగా మొన షార్ప్గా ఉంటుంది కాబట్టి పొరపాటున ఎవరికి కూడా తగలకూడదు అనే ఉద్దేశంతో చెప్పారనమాట. హదీస్ నంబర్ 444. హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను అబూ హురైరా రజియల్లాహు అన్హు గారిని ఇలా అడిగాను, అల్లాహ్ సాక్షిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనడం నువ్వు స్వయంగా విన్నావో లేదో నాకు నిజం చెప్పు. ఓ హస్సాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తరపున కైత్వం ద్వారా సమాధానం ఇవ్వు. ఓ అల్లాహ్, పవిత్ర ఆత్మ జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా అతనికి సహాయం చెయ్యి. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు అవును అని సమాధానం ఇచ్చారు. హదీస్ నెంబర్ 445. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నా ఇంటి ద్వారం వద్ద చూశాను. ఆ సమయంలో కొంతమంది ఇథియోపియన్లు మసీదులో తమ ఈటెలతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆట ఆడుతూ ఉన్నారు. వారు ప్రదర్శించే ఈ ఆటను నేను చూడటానికి వీలుగా అల్లాహ్ దూత తన పైవస్త్రాంతో నాకు అడ్డుగా నిలబడి నన్ను కప్పి ఉంచారు. ఉర్వ రజియల్లాహు గారు ఇలా అన్నారు, ఆయిషా రజియల్లాహు గారు ఇలా చెప్పారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను. అప్పుడు ఇథియోపియన్లు తమ ఈటలతో ఆట ఆడుతున్నారు. వారి ఇంటి నుంచే వాళ్ళ సతీమణులు కూడా చూస్తారన్నమాట ఆటని. హదీస్ నెంబర్ 446. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, బరీరా రజియల్లాహు గారు తన బానిసత్వం నుండి విముక్తి పొందడానికి నా సహాయం కోరుతూ నా వద్దకు వచ్చింది. నేను ఆమెతో ఇలా అన్నాను, నీకు ఇష్టమైతే నీ యజమానులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నేను చెల్లిస్తాను, కానీ నీ అల్వాలా వారసత్వపు హక్కు మాత్రం నాకే చెందుతుంది. ఆమె యజమానులు ఇలా అన్నారు, నీకు ఇష్టమైతే మిగిలిన మొత్తాన్ని నువ్వు చెల్లించవచ్చు, లేదా నీకు ఇష్టమైతే ఆమెకు విముక్తిని ప్రసాదించవచ్చు, కానీ ఆమెకు సంబంధించిన అల్వలా మాత్రం మాకే చెందుతుంది. ప్రవక్త గారు వచ్చినప్పుడు నేను ఈ విషయం గురించి ఆయనతో మాట్లాడాను. ఆయన ఇలా అన్నారు, ఆమెను కొనుగోలు చేసి విముక్తిని ప్రసాదించు. నిస్సందేహంగా అల్వలా అనేది ఎవరి చేతైతే విముక్తి పొందుతారో వారికే చెందుతుంది. అప్పుడు అల్లాహ్ దూత మింబర్పై నిలబడ్డారు. అబూ సుఫియాన్ గారు ఒకసారి చెప్పినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మింబర్పైకి ఎక్కారు మరియు ఇలా అన్నారు, అల్లాహ్ గ్రంథంలో లేని షరతులను విధించే కొంతమంది వ్యక్తుల విషయం ఏమిటి? అల్లాహ్ గ్రంథంలో లేని షరతులను ఎవరైతే విధిస్తారో వారు ఆ షరతులను 100 సార్లు విధించినప్పటికీ ఆ షరతులు చెల్లవు. కాబట్టి మనకు ఫాలో కావడానికి అల్లాహ్ గ్రంథం షరియత్ మాత్రం సరిపోతుంది అన్నమాట. షరతులు లేకుండా మనం ఏ షరతులు అయితే విధిస్తామో ఆ షరతులు చెల్లవు అన్నమాట. ఒకవేళ అజ్ఞానంతో మనము చేసుకున్నా పర్లేదు, కానీ మనం ఒకసారి తెలిసిన తర్వాత, అది తప్పని తెలిసిన తర్వాత వారిని వదిలివేయాలి. అల్లాహ్ ఏదైతే మనకి విధించారో అది మాత్రమే సబబు. హదీస్ నెంబరు 447. కాబ్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, మసీదులో ఇబ్నే అబీ హద్రద్ నాకు చెల్లించాల్సిన అప్పును తీర్చమని నేను అడిగాను. మా ఇద్దరి గొంతులు బిగ్గరగా వినిపించాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని విన్నారు. వెంటనే ఆయన తన గది తెరను తొలగించుకుంటూ మా వద్దకు వచ్చి ఓ కాబ్ అని పిలిచారు. నేను ప్రవక్త, మేము మీ సేవకు సిద్ధం, లబ్బైక్ అని బదులిచ్చాను. ఆయన ఓ కాబ్, నీ అప్పులో సగం తగ్గించుకో అతని చేతితో సంజ్ఞ చేస్తూ చెప్పారు. నేను అల్లాహ్ ప్రవక్త, నేను అలాగే చేశాను అని అన్నాను. అప్పుడు ప్రవక్త గారు ఇబ్ను అబీ హద్రత్తో లేచి అతని అప్పును చెల్లించు అని చెప్పారు. ఎప్పుడైనా కాబ్ రజియల్లాహు గారికి ఈ చిన్న పెద్ద వాకియా ఉంది. అతని పేరు మీద
ఆయత కూడా వచ్చింది అతని సందర్భంలో. అప్పు ఉండే వారి మీద మనం కొంచెం దయ చూపాలి. హదీస్ నెంబర్ 448. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక నల్లజాతి స్త్రీ లేదా పురుషుడు మసీదును శుభ్రం చేస్తూ ఉండేవారు. వారు మరణించారు. ఆ స్త్రీ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు. ఆమె మరణించినట్లు ఆయనకు తెలియజేశారు. ఆయన, మీరు నాకు ఎందుకు తెలియజేయలేదు? ఆమె లేదా అతని సమాధిని నాకు చూపించండి అని అన్నారు. వెంటనే ఆయన ఆమె సమాధి వద్దకు వెళ్ళి ఆమె అంత్యక్రియల ప్రార్థనను నిర్వహించారు. పొరపాటున ఒక ఆమెకి అంత్యక్రియలు నమాజ్ చేయకోకుండానే దఫన్ చేశారు. సో అది తెలియదు అనమాట ప్రవక్త గారికి. తెలిసిన వెంటనే పూడ్చినటువంటి సమాధి వద్దకు వెళ్ళి ఆమెకి జనాజా నమాజ్ అనేది చదివించారు. చనిపోయిన తర్వాత మసీదుని అందరికీ జనాజా నమాజ్ అనేది చేపించాలి. అది బాధ్యత, ముస్లింలందరి బాధ్యత. హదీస్ నెంబర్ 449. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, వడ్డీకి సంబంధించిన సూరా అల్ బకరాలోని వచనాలు అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదుకు వెళ్ళి ప్రజల సమక్షంలో వాటిని పఠించారు. ఆ తర్వాత ఆయన మద్యపాన వ్యాపారాన్ని నిషేధించారు. వడ్డీ అవతరించినప్పుడు ప్రవక్త గారు మసీదుకి వెళ్ళి వాటిని ఆ యొక్క ఆయతలు అనేది పఠించారనమాట. అల్ బకరాలో వచ్చే ఆయతలు. తర్వాత ఆయన మద్యపానాన్ని నిషేధించారు. హదీస్ నెంబర్ 450. అబూ రాఫీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ మసీదును శుభ్రం చేసేవారు. ఆయన ఉపకర్త, ఈ హదీస్ రాసిన అది ఒక స్త్రీనే అయి ఉంటుంది అనేసి అభిప్రాయపడినారన్నమాట. ఆ తర్వాత ఆయన ప్రవక్త వారి హదీసులను ఉల్లేఖించారు. హదీస్ నెంబర్ 450. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, నేను నిన్న రాత్రి జిన్నులలోని ఒక పెద్ద రాక్షసుని అఫ్రీత్ నా వద్దకు వచ్చి నా ప్రార్థనలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాడు. లేదా ఇంచుమించు అదే అర్థం వచ్చే మాట అన్నారు. కానీ అల్లాహ్ నేను అతనిపై ఆధిపత్యం సాధించే శక్తిని నాకు ప్రసాదించాడు. నేను అతన్ని మసీదు స్తంభాల్లో ఒకదానికి కట్టివేయాలి అని అనుకున్నాను. తద్వారా మీరందరూ ఉదయం పూట అతన్ని చూడగలుగుతారు. కానీ నా సోదరుడు సులైమాన్ అలైహిస్సలాం చేసిన ప్రార్థన నాకు గుర్తొచ్చింది. నా ప్రభు నన్ను క్షమించు మరియు నా తర్వాత మరెవరికీ లభించని ఒక రాజ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ ఖురాన్లో వచ్చిన ఆయత అనమాట, సులైమాన్ అలైహిస్సలాం గారి యొక్క దువా. అందువల్ల ఏం చేసినారంటే హదీస్ ఉపకర్త ఇంకా ఇలా చెప్పినారు, అతను ఆ రాక్షసుడు అవమానంతో వెళ్ళగొట్టబడ్డాడు. ఒకవేళ కనుక ఈ ఆయత గుర్తు రాకుంటే ప్రవక్త గారు అతన్ని మసీదు స్తంభానికి కట్టివేయాలా అనుకున్నారు అనమాట. జిన్నుల్లోనే అతిపెద్ద జిన్ను, అంటే జిన్నులప్పుడు బానిసలు అయిపోయింటాయి మన ప్రవక్త గారికి. కానీ ఆ యొక్క దువా గుర్తు వచ్చి సులైమాన్ అస్లం గారిని వదిలిపెట్టారనమాట. హదీస్ నెంబర్ 451. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నజ్ద్ ప్రాంతానికి కొంతమంది అశ్వసైనికులను పంపారు. వారు బనీ హనీఫా తెగకు చెందిన దుమామా బిన్ హుదాల్ అనే వ్యక్తిని తీసుకువచ్చారు. వారు అతన్ని మసీదు స్తంభాలలో ఒకదానికి కట్టివేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి వచ్చి అతన్ని విడిచిపెట్టమని వారికి ఆదేశించారు. అతను మసీదు సమీపంలో ఉన్న ఖర్జూరపు తోటలోకి వెళ్ళి స్నానం చేసి తిరిగి మసీదులోనికి ప్రవేశించి ఇలా పలికారు, అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు ఎవరికీ లేదు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పంపించినటువంటి ప్రవక్త. అంటే అతను ఇస్లాం స్వీకరించాడనమాట. చాలా వరకు ఇస్లాంను మొట్టమొదటిగా అవలంబించిన వాళ్ళు ప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళు. తర్వాత బీదవాళ్ళే అనమాట. మొత్తం బీదవాళ్ళే ఇస్లాంని స్వీకరించారు. హదీస్ నెంబర్ 452. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, అల్ కందక్ యుద్ధం జరిగిన రోజున సాద్ బిన్ ముఆద్ రజల్లాహు అన్హు చేతిలోని మధ్య ఒక సిరా గాయపడింది. ఒక నరం అనేది తెగిపోయింది. ఆయనను చూసుకోవడానికి వీలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదులోనే ఒక గుడారాన్ని ఏర్పాటు చేశారు. మసీదులో బను గఫార్ తెగ వారి కోసం మరొక గుడారం ఉంది. సాద్ గుడారం నుండి రక్తం కారి బను గఫార్ వారి గుడారం వైపుకు ప్రవహించడం మొదలైంది. వారు, ఓ గుడార వాసులారా, మీ వైపు నుండి
మా వైపుకు ఇదంతా ఏమి వస్తోంది అని కేకలు వేశారు. అప్పుడు వారికి సాద్ రజల్లాహు గారి గాయం గురించి తెలిసింది. ఆ యొక్క సిర అంటే ఆ యొక్క నరం తెగినప్పుడు రక్తం ఇంకా పారుతా ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా కట్టి చూసుకోవాలన్నమాట. ఆ యొక్క అంత రక్తం పారుతానింది. అల్లాహు అక్బర్. అల్లాహ్ తాలా వాళ్ళపై రాజీ అవుగాక. హదీస్ నెంబర్ 453. ఉమ్మె సలమా రజల్లాహు గారు ఇలా ఉల్లేఖించారు. నాకు అనారోగ్యంగా ఉందని నేను ప్రవక్త గారితో విన్నవించుకున్నాను. అప్పుడు ఆయన ప్రజల వెనుక ఉంటూ ఏదైనా వాహనంపై స్వారీ చేస్తూ ప్రదక్షిణ చేయమని నాకు సూచించారు. అంటే ఇది హజ్ యాత్ర సందర్భంగా అనమాట. నేను అలాగే చేశాను. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబా పక్కన నిలబడి ప్రార్థన చేస్తుండగా వత్తూర్ వ కితాబిం మస్తూర్ అని ప్రారంభమయ్యే సూరాను పఠిస్తున్నారు. వత్తూర్ సూరా చదువుతున్నారంట. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము అక్కడ వీల్ చైర్లు ఉంటాయి. ఇప్పుడేమో హజ్ యాత్రకు పోతే తిరగలేని వాళ్ళు తవాఫ్ చేయని వాళ్ళ కోసం ఒక వీల్ చైర్లు పెట్టింటారు. వాళ్ళు కొంచెం ఆ యొక్క క్రౌడ్లో కాకుండా కొంచెం వెడల్పుగా దూరంగా వాళ్ళు వీల్ చైర్లలో చేయడానికి సౌలభ్యం ఉంది. అప్పుడు ఈ కట్టడాలు లేవు కాబట్టి వాళ్ళ సవారి మీదనే ప్రదక్షిణ చేస్తున్నారు, తవాఫ్ చేస్తున్నారు. హదీస్ నెంబర్ 454. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో ఇద్దరు ఒక చీకటి రాత్రి వేళ ఆయన వద్ద నుండి బయలుదేరారు. అప్పుడు దీపాల వంటి 2 కాంతులు అల్లాహ్ అనుగ్రహంతో ఒక అద్భుతంగా వారి ముందు నడుస్తూ వారికి దారి చూపించాయి. వారు వేర్వేరు దారుల్లో వెళ్ళినప్పుడు వారిలో ప్రతి ఒక్కరిని ఆ కాంతులతో ఒకటి వారి వారి ఇళ్లకు చేరుకునేంత వరకు అనుసరించింది. అల్లాహు అక్బర్. ఇది ఆ కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతం అనమాట. మన ప్రవక్త గారితో పాటు సహచరులకు కూడా కొన్ని జరిగిన అద్భుతాలు. అంటే ప్రవక్త సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళకి ఇది సాధ్యమైంది అనమాట. అల్లాహ్ తాలా మనము విన్న దాని మీద ఆచరించే భాగ్యాన్ని కల్పించాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దువా కూడా చేయండి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ